అది జనవరి 12, 2023. గౌతమ్ తన గర్ల్ఫ్రెండ్ అయిన కీర్తితో ఏకాంతంగా గడపాలని నల్లమల అడవిలోకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి చీకటి అవడం, పైగా వర్షం పడటంతో త్వరగా క్యాంప్ వేసుకుంటారు. ఆ క్యాంప్లో వెచ్చగా హత్తుకొని పడుకుంటారు. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. గౌతమ్, కీర్తి గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి క్యాంప్ బయట కార్ని ఎవరో బలంగా కొట్టినట్టు అనిపించి ఆ శబ్దానికి ఉలిక్కిపడి గౌతమ్ ఇంకా కీర్తి నిద్రలేస్తారు. అయితే గౌతమ్ ఏమై ఉంటుందా అని చూడటానికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తాడు. కీర్తి క్యాంప్లోని ఒంటరిగా ఉంది. మొత్తం చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి గౌతమ్ చేయిని ఏదో సడన్గా నరికేస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అదంతా చూసిన కీర్తి భయంతో అరుస్తుంది. వెంటనే గౌతమ్ కీర్తి వైపు చూస్తూ పారిపో పారిపో అని అరుస్తాడు. కానీ కీర్తికి ఎటు పోవాలో అర్థం కాలేదు. కారు వైపు పరిగెడుతుంది. కానీ ఏదో కనిపించింది కీర్తిని పట్టుకొని విసిరేస్తుంది. అయితే గౌతమ్ చీకట్లో బాణంలాగా ఉండే కట్టెను పట్టుకొని గాలిలో కొడుతున్నాడు. ఆ ప్రయత్నంలో ఆ కర్ర దేన్నో బలంగా తాకుతుంది. వెంటనే గౌతమ్ దాన్ని పట్టుకొని కీర్తిని కారు తీసుకొని పారిపోమని చెప్తాడు. కీర్తి కారులోకి ఎక్కగానే ఆ కనిపించని మృగం గౌతమ్ తలని పగలగొట్టి చంపేస్తుంది. అదంతా చూసిన కీర్తి భయంతో కార్ని ఫుల్ స్పీడ్గా నడిపి అడవి నుంచి బయటికి వస్తుంది. అసలు గౌతమ్ని ఎవరు చంపారు? వారిపై దాడి చేసిన దాన్ని గౌతమ్ ఇంకా కీర్తి ఎందుకు చూడలేకపోతున్నారు? తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. అనంతపురంలో వాళ్ళ గర్ల్ఫ్రెండ్ మాయాతో ఉన్నప్పుడు మాయాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ చేసింది కీర్తి. కీర్తి మాయతో జరిగిందంతా చెప్తుంది. వెంటనే గజాల ఇంకా మాయ బయలుదేరి కీర్తి ఉన్న నల్లమల్ల పరిసరాలకు వెళ్తారు. అక్కడ కీర్తిని కలిసి తనని మాయ ఓదారుస్తుంది. గజాల అక్కడే ఉన్న పోలీసులతో మాట్లాడతాడు. అసలు ఏమైంది సార్ అని గజాల అడుగుతాడు. దానికి పోలీస్, మీరు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు గజాల, ఐఎమ్ ఏ ప్రైవేట్ పారానార్మల్ డిటెక్టివ్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ అని చెప్తాడు. అప్పుడు పోలీస్, ఓ అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి ఈ అమ్మాయి ఇంకా అబ్బాయి అడవిలోకి వెళ్ళారు. అయితే క్యాంప్లో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఏదో అటాక్ చేసింది. ఈ అమ్మాయి తప్పించుకునేందుకు ఆ అబ్బాయి ఆ దాడి చేసిన దానికి అడ్డుపడ్డాడు. అయితే ఈ అమ్మాయి ఎలాగో కారులో తప్పించుకొని మా దగ్గరికి వచ్చింది. కానీ ఆ అబ్బాయి చనిపోయాడు. మేము అటాక్ చేసింది ఎవరు అని అడిగితే తనని అటాక్ చేసిన వారు ఎవరో కనిపించలేదంట. అక్కడ మేము తప్ప ఎవరూ లేరని చెప్పింది. దానికి గజాల, ఓ ఐసీ, ఏమైనా క్లూస్ ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, డెడ్ బాడీ మీద సింహం యొక్క పంజా గోర్లో ఉంది అని చెప్తాడు. అంటే సింహం అటాక్ చేసిందా అని గజాల అడుగుతాడు. దానికి పోలీస్ ఆఫీసర్, కావచ్చండి, రాత్రంతా వర్షం పడటం వల్ల క్లూస్ అన్నీ మాయమయ్యాయి. ఇప్పటికైతే ఈ అమ్మాయి చెప్పింది నమ్మశక్యంగా లేదు. సో సింహమే అటాక్ చేసిందని అనుకుంటున్నాం అని చెప్తాడు. దానికి గజాల, సరే సార్, థ్యాంక్ యూ అని చెప్పి మాయా కీర్తి దగ్గరికి వెళ్తాడు. అయితే గజాల కీర్తిని, మీరు పోలీసులకు చెప్పడంలో ఇంకేమైనా మిస్ అయ్యారా అని అడుగుతాడు. దానికి కీర్తి, లేదు, నాకంతే గుర్తుంది అని చెప్తుంది. అప్పుడే కీర్తికి ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే అటాక్ జరగకముందు వాళ్ళ కార్ని ఎవరో కొట్టినట్టు పెద్ద శబ్దం వినిపించింది అని గజాలాకి చెప్పి కారు వైపు చూస్తుంది. గజాల ఆ కార్ని అబ్జర్వ్ చేసిన తర్వాత తనకి కారు వెనకాల సింహం పంజా కనిపిస్తుంది. అది ఎలా ఉందంటే ప్రతి పంజా గుర్తు చాలా లోతుగా ఉన్నాయి. అంటే నార్మల్గా సింహం పంజాతో కొడితే కేవలం 10 సెంటీమీటర్ల పొడవు వరకే గోరు లోపలికి పోతుంది. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 50 సెంటీమీటర్స్ పోయింది. అంటే ఇది చేసింది సింహం కాదు. సింహం పంజా లాంటి ఒక పెద్ద గ్లౌజ్ని షార్ప్ నైఫ్తో తయారు చేసి దాంతో కార్ని రక్కారు అని చెప్తాడు. అప్పుడు మాయ, అవునా, నువ్వు చెప్పినట్టుగానే హంతకుడు సింహ పంజా గ్లౌజ్ వేసుకొని రక్కాడు అనుకుందాం. కానీ కీర్తికి ఇంకా గౌతమ్కి ఎందుకు వాడు కనిపించలేదు అని అడుగుతుంది. దానికి గజాల, మనం ఆ విషయాన్నే కనిపెట్టాలి. అది కూడా ఈ రాత్రిలోగానే కనిపెట్టాలి. ఎందుకంటే కీర్తి మీద ఈ రాత్రికే మళ్ళీ అటాక్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. అది విన్న మాయా కీర్తి, మనం ఎలా కనిపెట్టగలం అని అడుగుతారు. దానికి గజాల, ఫస్ట్ ఇలాంటి కేసెస్ పాస్ట్లో ఎక్కడైనా రిజిస్టర్ అయ్యాయా అని చూద్దాం అని అంటాడు. అలా కీర్తి, గజాల, మాయ పాస్ట్లో ఇలాంటివి ఎక్కడైనా జరిగాయా అని చూస్తారు. లాస్ట్ 5 ఇయర్స్లో ఇలాంటి యానిమల్ కేసెస్లు మొత్తం 10 రిజిస్టర్ అయ్యాయి. అందులో 4 కేసెస్కి స్ట్రైట్ విట్నెస్లు చెప్పారు సింహమే వాళ్ళ మీద అటాక్ చేసింది అని. కానీ మిగతా కేసెస్కి కేవలం సింహం పంజాని ఆధారం చేసుకొని సింహమే చేసిందని కేసుని క్లోజ్ చేశారు. ఇంకా ఈ 6 కేసెస్లో ఎవరు కూడా విట్నెస్లు లేరు, అందరూ విక్టిమ్సే. అంటే
కీర్తియే మొదటిసారి తప్పించుకొని బయటపడింది అని తెలుసుకుంటారు. ఇంకా పాస్ట్లో ఇలాంటివి చూస్తే గజాలాకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే 1920లో బాగీచా అనే వ్యక్తి జంతువులను వేటాడి వాటి దంతాలు ఇంకా గోర్లతో నెక్లెస్లు తయారు చేసుకొని వేసుకునేవాడు. అదే టైంలో అడవిలోకి జంతువులను చూడటానికి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీలో మేరీ అనే అమ్మాయిని చూసి బాగీచా మనసు పారేసుకున్నాడు. తనతో స్నేహం చేసి అడవి మొత్తం తిప్పి చూపిస్తాడు. అయితే ఆ స్నేహాన్ని బాగీచా ప్రేమని అనుకొని తనని ముద్దు పెట్టుకుంటాడు. వెంటనే మేరీ బాగీచాని కొట్టి ఈ జంతువులని చంపి బ్రతికేవాడికి నేను కావాలా అని అవమానించి తన బాయ్ ఫ్రెండ్ అయిన స్టీఫెన్కి చెప్తుంది. అయితే స్టీఫెన్ వెంటనే పోలీసులతో వచ్చి బాగీచాని చితక్కొడతాడు. ఆ కోపంతో బాగీచా ఒక పెద్ద సింహాన్ని వేటాడి ఇప్పటి వరకు తన దగ్గర ఉన్న అన్ని జంతువుల ఎముకలు, గోర్లు, పళ్ళు ఉపయోగించి ఒక ఆయుధాన్ని తయారు చేస్తాడు. తరువాత ఒకరోజు మేరీ స్టీఫెన్ ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి క్రూరంగా ఆ సింహ పంజా చేతితో చంపాడు. అది చేస్తున్నప్పుడు బాగీచాకి చాలా సంతోషంగా అనిపించి అప్పటి వరకు జంతువులను వేటాడిన బాగీచా ఆ రోజు నుంచి ప్రేమికుల్ని ఆ సింహ పంజా ఆయుధంతో వేటాడి చంపడం మొదలుపెట్టాడు. అలా తాను ఒక్కడే 25కు పైగా ప్రేమ జంటలను బలి తీసుకున్నాడు. అయితే ఒకరోజు తప్పతాగిన టైంలో పోలీసులు మత్తులో ఉన్న బాగీచాని గుర్తుపట్టి జైల్లో వేశారు. జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా తన ముందు ఉన్న ఆ సింహ పంజా మీద చేయి వేస్తే బాగీచా చాలా వైలెంట్గా బిహేవ్ చేసేవాడు. ఇక అప్పటి న్యాయస్థానం బాగీచాకి తాను చేసిన తప్పులకి మరణశిక్ష విధించింది. దాంతో ఆ సింహ పంజాని పోలీసులు ఎవిడెన్స్లా భద్రపరచాలి అని కోర్టు ఆదేశించింది అని రాసి ఉంటుంది. అదంతా చదివిన గజాలాకి బాగీచా చనిపోయినా ఆత్మల ఇప్పటికీ ప్రేమికుల్ని చంపుతూనే ఉండొచ్చు అని అనుకుంటాడు. అప్పటికే చీకటయింది. ఇంతలో బయట ఎవరో డోర్ని రక్కుతున్నట్టు శబ్దం వస్తుంది. అది విన్న మాయ ఎవరో అని డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు గజాలాకి ఏదో తేడా అనిపిస్తుంది. వెంటనే మాయాని డోర్ నుంచి దూరంగా రమ్మంటాడు. అప్పుడు ఒక్కసారిగా డోర్ని సింహ పంజాతో చీల్స్తున్నట్టు చీలిపోతుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. వెంటనే గజాల, కీర్తి, మాయ బ్యాక్ డోర్ ద్వారా కారులోకి ఎక్కుతారు. కానీ కార్ స్టార్ట్ అవ్వదు. వాళ్ళకి బాగీచా ఎటు నుంచి వస్తాడో అర్థం కావట్లేదు. ఇంతలో కారుకి ఎడం వైపున బాగీచా గట్టిగా కొడతాడు. అది చూసిన మాయా, కీర్తి ఇప్పుడు వీడు ఆత్మ కదా, వీడిని ఎలా ఆపగలం అని అడుగుతారు. దానికి గజాల, నాకు తెలిసి ఇప్పుడు వీడిని ఆపాలి అంటే మనం ఆ సింహ పంజా ఆయుధాన్ని కనిపెట్టి నాశనం చెయ్యాలి. ఎందుకంటే దానికి వీడికి ఏదో గట్టి సంబంధం ఉంది అని చెప్తాడు. అయితే మాయ, ఇప్పుడు అది ఎక్కడ ఉంది అని అడుగుతుంది. పోలీస్ ఎవిడెన్స్లో ఉంచారు, నాకు తెలిసి పాత పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉండొచ్చు అని గజాల చెప్తాడు. బాగీచా మాత్రం కార్ని నలువైపుల నుండి దాడి చేస్తూ ఉంటాడు. అప్పుడే కార్ స్టార్ట్ అవుతుంది. గజాల కార్ని స్ట్రెయిట్గా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తాడు. అయితే బాగీచా వాళ్ళని వెంబడిస్తూ వస్తాడు. వాడు ఒక వేటగాడు, వాడిని మనం అడ్డుకోవాలి. అందుకే నేను, కీర్తి ఈ కారులోనే తిరుగుతూ ఉంటాం. నువ్వు వెళ్ళి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆ సింహం పంజాని నాశనం చెయ్యు అని మాయ గజాలతో చెప్తుంది. దానికి గజాల సరే జాగ్రత్త అని చెప్పి కార్ దిగి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తాడు. మాయా, కీర్తి కారులోనే తిరుగుతున్నారు. గజాల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీసులను కలిసి తాను ఎవరో చెప్పి బాగీచాకి సంబంధించిన ఎవిడెన్స్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. దానికి అక్కడి పోలీసులు 1920లో కలెక్ట్ చేసిన ఎవిడెన్స్లు ఇక్కడ ఉన్నాయో లేవో తెలియదండి, కానీ అవన్నీ మనం ఎవిడెన్స్ రూమ్లో మాన్యువల్గా సెర్చ్ చేయాలి అని చెప్తారు. దానికి గజాల వెంటనే ఎవిడెన్స్ రూమ్కి వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తాడు. అక్కడ అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి కానీ ఒక్క సింహం పంజా తప్ప. ఎటు పోయి ఉంటుంది అని పోలీసులను అడుగుతాడు. దానికి ఆ పోలీస్, ఒక్క నిమిషం సార్, నాకంటే ఈ ఎవిడెన్స్ రూమ్కి ఇంకొకరు ఇన్ఛార్జ్గా ఉండేవారు, వారికి ఏమైనా తెలిసేమో అని ఫోన్ చేసి కనుక్కుంటా అని అంటాడు. అప్పుడు ఆ పోలీస్ వేరే అతనికి ఫోన్ చేస్తే అతను ఆ ఎవిడెన్స్ చాలా సంవత్సరాల క్రితంది అని, ఇప్పుడు ఏమవసరం ఉంటుందిలే అని డబ్బుకి కకృతిపడి ఆ ఎవిడెన్స్ని 5 years బ్యాక్ ఒక ప్రైవేట్ మ్యూజియంకి అమ్మేశా అని చెప్తాడు. వెంటనే గజాల ఆ మ్యూజియం దగ్గరికి పరిగెడతాడు. అప్పుడు ఆ మ్యూజియం లాక్ చేసి ఉండటంతో దొంగతనంగా లోపలికి చొరబడతాడు. కీర్తి, మాయ కారులో తిరుగుతూనే ఉంటారు. కానీ సడన్గా కారులో పెట్రోల్ అయిపోతుంది. కీర్తి ఇంకా మాయ భయంగా కారులోనే కూర్చొని ఉంటారు. ఇంతలో బాగీచా ఒక్కసారిగా కారు మీద తన సింహ పంజతో దాడి చేస్తాడు. కారు మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు. మ్యూజియంలో గజాల ఆ సింహం పంజాన్ని వెతుకుతూ ఉంటాడు. చివరిగా దాన్ని ఒక గ్లాస్ బాక్స్లో చూసి దాన్ని పగలగొట్టి ఆ సింహం పంజాన్ని విరక్కొట్టి ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అప్పుడు కీర్తి ఇంకా మాయా చుట్టూ ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది. అప్పుడే మాయాకి కాల్ వస్తుంది. అందులో గజాల, మీరు సేఫా అని అడుగుతాడు. దానికి మాయ, మేము సేఫ్గా ఉన్నాము, బాగీచా కూడా అంతమైపోయాడు అనుకుంటా అని చెప్తుంది.
వెంటనే కీర్తి మాయా గజాల కలుసుకుంటారు. పోలీసులకి గజాల ఎక్స్ప్లెయిన్ చేసి సీసీటీవీ ఫుటేజ్లు చూపించిన తరువాత తాను మ్యూజియంలోకి తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చిందని కోర్టు గజాలాని మ్యూజియంకి కేవలం జరిమానా కట్టమని తీర్పిచ్చింది. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.